గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. నేను మీ శ్రీకర్ చక్రాల, శ్రీకర్ క్రియేటివ్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి. ఈ కరోనా పీరియడ్లో ఈ పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి ఈ కొంచెం గ్యాప్ వచ్చింది మనకి వీడియోస్లో. సో అగైన్ ఐ స్టార్టెడ్ బై ఫాలోయింగ్ ద కోవిడ్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పాటిస్తూ సేఫ్గా మళ్ళీ ఇంటర్వ్యూస్ వీడియోస్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అగైన్ వీఆర్ మీటింగ్ ఈచ్ అదర్. సో ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్త అనాలా, లేక టీఆర్ఎస్ లీడర్ అనాలా, లేకపోతే కేటీఆర్కి అతి ప్రియమైన స్నేహితుడా, సోదర సమానుడా, లేకపోతే కేటీఆర్ గారికి అతి ప్రియమైనటువంటి తమ్ముడు అని చెప్పాలా, ఇది ఎలా అనేది మన ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది. సో ఈరోజు మన గెస్ట్ శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. సో ఎందుకు కేటీఆర్ గారితో సన్నిహితం అంతా అనంటే, అది తన మాటల్లో మనం తెలుసుకుంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ 100% న్యాయం చేసిన వన్ అవుతాను ఆ స్టేట్మెంట్కి. సో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తూ వెంకటేశ్వర రెడ్డి గారికి వెల్కమ్ టు శ్రీకర్ క్రియేటివ్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్. వెంకటేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీకర్ గారు. సో చెప్పండి, ఈ ఎలా మీకు ఈ టీఆర్ఎస్ పార్టీతో అనుబంధం ఏర్పడింది? ఎప్పటి నుంచి మీకు ఈ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ అనేసి? టీఆర్ఎస్ పార్టీతో అనుబంధం అనేది, టీఆర్ఎస్ పార్టీ ఒక రాష్ట్రం గురించి, వారు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక స్టే తీసుకొని, అంటే ఒక స్టాండ్ తీసుకొని రాష్ట్రం గురించి కొట్లాడాలి, రాష్ట్ర ప్రయోజనాల గురించి కొట్లాడాలి, రాష్ట్ర పాలనలో నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రాంతం మొత్తం కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నది అనే ఒక స్టాండ్ కేసీఆర్ గారు స్టాండ్ తీసుకున్న విధానం, ఆ రాష్ట్రం గురించి 14 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి ఆ రాష్ట్రాన్ని సాధించి, ఆ రాష్ట్రానికి నేనైతే ముఖ్యమంత్రిని అయితేనే నేను ఆలోచించిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అనే ఆలోచనతోని వారు ముఖ్యమంత్రి అయిన విధానం, ఇవన్నీ కూడా నన్ను ఆకర్షించినాయి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పరంగా. మరి కేటీఆర్ గారికి సాన్నిహిత్యం అని అంటే, కేటీఆర్ గారికి వాళ్ళ వర్క్ వదిలేసి తెలంగాణ రాష్ట్రం గురించి పోరాటం చేసి, వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పలు రకాల శిక్షలకు, అంటే జైలుకు పోయి పలు రకాల కేసులను ఎదుర్కొని వారు తలుచుకుని ఉంటే, కేటీఆర్ గారు తలుచుకుని ఉంటే హ్యాపీగా యుఎస్లో కూర్చొని నెలకి ఇంత సంపాదించుకొని అంటే హ్యాపీగా వారు గడిపేవారు. కానీ అలా కాకుండా తెలంగాణ రాష్ట్రం వారి పితృ సమానులు వాళ్ళ ఫాదర్ తండ్రి గారి బాటలో నడవాలని, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ముందే వారు ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కూడా వాళ్ళు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించిన విధానం నాకు వారు చెప్పిన ఒక కోట్ ఎప్పుడూ నా మదిలో మెదులుతూ ఉంటుంది. వెన్ పాలిటిక్స్ డిసైడ్ యువర్ ఫ్యూచర్, యూ డిసైడ్ వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఈజ్ అనేది నాకు ఎప్పుడు మైండ్లో మెదులుతూ ఉంటుంది. అంటే పాలిటిక్స్ అనేది, రాజకీయాలు అనేది నీ ఫ్యూచర్ని డిసైడ్ చేసినప్పుడు నీ ఫ్యూచర్ పాలిటిక్స్ ఏందనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి అనేది ఆలోచన ఎప్పుడు నా మైండ్లో మెదులుతూ ఉంటుంది. అందుకని వారి పట్ల ఆకర్షితులమై వారి బాటలో నడవాలనే ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీలో అంటే ముందు నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండడం జరిగింది. ఓకే. సో సరే, ఇప్పుడు ఈ కేటీఆర్తో మీకున్న రిలేషన్ ఇది కాసేపు పక్కన పెడదాం, మళ్ళీ డిస్కస్ చేద్దాం. టీఆర్ఎస్ పార్టీ నచ్చి మీరు పార్టీలోకి వచ్చారా, లేకపోతే కేసీఆర్ని చూసి పార్టీలోకి వచ్చారా? కేసీఆర్ గారు అవలంబిస్తున్న విధానాలు, కేసీఆర్ అంటేనే టీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ ఓకే అనే విధంగా ఉన్న సమయంలో నేను పార్టీలోకి రావడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు మీకు టీఆర్ఎస్ ఇంపార్టెంటా, కేసీఆర్ ఇంపార్టెంటా? అంటే ఎవరిని చూసి మీరు ముందుకు అడుగుజాడలు, అంటే నెక్స్ట్ మీ స్టెప్ అంటే నా ఆలోచన ఒకటే అండి, కేసీఆర్ ఉంటేనే టీఆర్ఎస్, ఓకే, టీఆర్ఎస్ అంటేనే కేసీఆర్. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఓకే, అది ఫ్యూచర్ విల్ డిసైడ్ ఓకే వాట్ ఈస్ వాట్ అనేది. కేసీఆర్ గారు ఉంటారా, టీఆర్ఎస్ ఉంటుందా,
కేసీఆర్ ఉండకుండా టీఆర్ఎస్ ఉంటుందా అనేది ఫ్యూచర్ విల్ డిసైడ్. ఓకే. ప్రస్తుతానికైతే ప్రస్తుతం ఉన్న తరుణంలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ రెండు కూడా ఇంపార్టెంట్. ఓకే, అంటే మొత్తం అది కేసీఆర్ టీఆర్ఎస్ అని చదవాలి అయితే మీ ఉద్దేశం ప్రకారం. అంటే 2001లో పార్టీ ఆవిర్భావ సమయంలో వేల మీద లెక్కబెట్టినటువంటి మంది కార్యకర్తలు, ఆ కార్యకర్తలు కూడా ఫైనాన్షియల్గా ఆర్థికంగా కూడా చితికిపోయినటువంటి కార్యకర్తలు. రాష్ట్ర ఆవిర్భావం, రాష్ట్ర ఆకాంక్షలు, తెలంగాణ రాష్ట్ర నిర్లక్ష్యం, పాలనలో తెలంగాణ రాష్ట్రం నిర్లక్ష్యానికి గురవుతుంది అని జెండా ఆవిర్భవించినప్పుడు జలదృశ్యం స్టార్ట్ అయినప్పుడు 10ల సంఖ్యలో కార్యకర్తలు. ఇప్పుడు దాదాపుగా 60-70 లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీ. అంటే ఒక చిన్న పార్టీ నుంచి ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. చిన్న పార్టీ, ఒక వ్యక్తితో స్టార్ట్ అయిన పార్టీ ఇప్పుడు 60-70 లక్షల మంది సభ్యత్వం కలిగిన పార్టీగా తయారైంది. ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. కాబట్టే టీఆర్ఎస్ పార్టీ పట్ల ఆకర్షితులమైనమని చెప్పొచ్చు. టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి పథకాలు, రైతు శ్రేయస్సు, దేశంలో ఎక్కడ కూడా లేనటువంటి పథకాలు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు శ్రేయస్సు కోరి నీళ్లు ఉంటేనే రైతు బతుకుతాడు అనే ఆలోచనను నమ్మి కేసీఆర్ గారు జలానికి జీవం పోసి కాళేశ్వరం అనే ప్రాజెక్టును నిర్మించి రైతన్నకు బతుకునిస్తున్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పట్ల ఆకర్షితులమైనాము. ఎప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ పట్లనే ఉంటాం మేము. ఓకే, ఒక మాట, మీకు అబ్జెక్షన్ లేకపోతే నా క్వశ్చన్ ఏంటంటే, కేసీఆర్ అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ పెట్టకముందు వేరే పార్టీలో ఉన్నారు. ఓకే. సో అప్పుడు కేసీఆర్ మీకు గుర్తు రాలేదా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ పెట్టాకనే గుర్తుకు వచ్చిందా? అంటే నా అనుభవపూర్వకంగా చెప్తాను. నా వయసు అప్పటికి చాలా చిన్న వయసు. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే, అంటే ఇప్పుడు ఈ మధ్య మీరు డిబేట్లో దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అవన్నీ చూస్తుంటే మీకు చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉన్నది. అంటే అవగాహన లేకపోయినప్పటికీ కూడా ఒక పొలిటికల్గా ఎదగాలి, పొలిటికల్లో మనం పార్టిసిపేట్ చేయాలి అనే ఇంట్రెస్ట్ మాత్రం కనిపిస్తుంది. ఎంత లేనిది డిబేట్స్లో కానీ దాంట్లో మీరు మాట్లాడే మాటలు కానీ ఇప్పుడు మీరు చెప్తున్న విషయాలు కానీ చూస్తే ఇదేదో ఓవర్ నైట్ వచ్చిన ఇదైతే కాదు. మరి ఐ యూస్ టు ఫాలో లీడర్స్ అనమాట. ఆ లీడర్షిప్ అనేది నాకు చదువుకునే సమయంలో కానివ్వండి, లేదా అంటే మన దగ్గర ఎట్లాంటి సంస్కృతి అని అంటే హైదరాబాద్లో గణేష్లను పెడతారు, ఢిల్లీలలో. ఐ యూస్ టు లీడ్ దట్. నేను ఆ పొజిషన్ని కానివ్వండి, ఆ గణేష్ పెట్టే దగ్గర కానీ ఐ యూస్ టు లీడ్ దట్ అనమాట. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఎప్పుడు కూడా నేను లీడ్ చేస్తూ ఉండేవాడిని. సో స్కూల్లో కానివ్వండి, అట్లా ఆ లీడర్షిప్ అనేది. అదే మీకు ఓటు హక్కు రాకముందే మీకు పాలిటిక్స్ మీద వాసన చూశారు. పాలిటిక్స్ అనకూడదు కానీ లీడర్షిప్ పట్ల ఆకర్షితులమైన చెప్పవచ్చు. దీని మీదనే నా క్వశ్చన్ నెక్స్ట్ ఉంటుంది. అందుకనే నేను పాలిటిక్స్ అంటున్నా, మీరు లీడర్షిప్ అంటున్నా. లీడర్షిప్ నేను ఎందుకు ఆ లీడర్షిప్ అనే వర్డ్ నేను మీతో చెప్పించానంటే నెక్స్ట్ క్వశ్చన్ అదే అంటున్నా. ఇప్పుడున్న వాళ్ళు పొలిటీషియన్స్ అనాలా లేకపోతే లీడర్స్ అనాలా ఇప్పుడున్న రాజకీయాల్లో? ఎనీహౌ ఒక గవర్నమెంట్ అంటేనే ఇట్స్ పొలిటికల్ ఫక్తు రాజకీయ పార్టీ. వాళ్ళు రాజకీయ నేతలు అనాలా లేకపోతే లీడర్లు అనాలా? అంటే 100% దే ఆర్ లీడర్స్. అంటే ఒక 10 మందిని ఇన్స్పైర్ చేసే వ్యక్తి ఎవరైనా కానీ ఒక లీడరే. తన విధానాల పట్ల, తన ఆలోచనల వల్ల ఒక 10 మందిని ఎవరైనా ఇన్స్పైర్ చేయగలిగే వ్యక్తి ఉంటే ఆబ్వియస్గా తను లీడరే. ఓకే. ఆ లీడర్షిప్ అనేది ఒకరిని చూసి కొంతమంది నేర్చుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారిని అనుసరిస్తూ మేము నడుస్తూ ఉన్నాం. అంటే కేటీఆర్ గారిని మేము చూసి ఫాలో అవుతున్నాం. కేటీఆర్ గారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాము. కేసీఆర్ గారి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. ఆబ్వియస్లీ దే ఆర్ లీడర్స్. ఓకే. లీడర్స్ అయిన తర్వాతనే పొలిటీషియన్స్ అవుతారు. ఓకే. సో బట్ కేసీఆర్ మన టీఆర్ఎస్ పార్టీ పెట్టకముందే కేసీఆర్ గారు ఆల్రెడీ టీడీపీలో మంచి యాక్టివ్ పార్టిసిపెంట్గా, మంచి యాక్టివ్ లీడర్ చెప్పాలంటే. ఒకానొక టైంలో అసలు కేసీఆర్ గారి స్పీచ్కి ఫిదా అయిపోయిన జనాలు ఉన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెట్టాకున్నారు. టీఆర్ఎస్ లేకముందు కూడా కేసీఆర్ గారి స్పీచ్ అంటే జనాలు
చాలా ఎదురు చూసేవాళ్ళు ఎలా ఉంటుంది అనేసి. 100%. అంటే మెయిన్గా చెప్పాలని అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో కేసీఆర్ గారి స్పీచెస్కి కేసీఆర్ గారి కంటే కూడా కేసీఆర్ గారి స్పీచెస్కి ఫ్యాన్స్ ఉన్నారా అన్నట్టు నేను. 100%. ఎందుకంటే ఎటువంటి అనుమానం కూడా అవసరం లేదు దాంట్లో. ఎందుకంటే ఆయన భాష కావచ్చు, ఆయన యొక్క స్లాంగ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ హీఈస్ హ్యావింగ్ ద టాలెంట్ ఆర్ అంటే ఒక తెలియని అట్రాక్టివ్ ఫోర్స్ అనేది నేను ఒక మాట చెప్తా కేసీఆర్ గారి గురించి. ఐ థింక్ ఈజ్ అన్ వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ తెలంగాణ. తెలంగాణ భూభాగంలో ప్రతి ఇంచు ఎత్తు ఎక్కడ ఉన్నది, పల్లం ఎక్కడ ఉన్నది అని తెలిసిన వ్యక్తి కేసీఆర్ గారు అని నా ఆలోచన. ఓకే, ప్రతి మూల ప్రతి ఇంచు తిరిగిన వ్యక్తి. అందుకు గతంలో కేసీఆర్ కంటే ముందు ఎవరు తిరగలేదంటారు. అయితే కేసీఆర్ గారికి ఉన్నంత సమగ్ర సమాచారం కానీ కేసీఆర్ గారికి సమగ్రంగా ఈ రాష్ట్రం పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల ఉన్న అవగాహన కానీ మరెవరికి లేదని నా ఉద్దేశం. ఓకే, సో అంటే అంతకుముందు కూడా వేరే నాయకులు కూడా వేరే పార్టీ వాళ్ళు కూడా పాదయాత్ర చేశారు. చాలామంది తెలంగాణ మొత్తం చుట్టి తిరిగిన వాళ్ళే ఉన్నారు అప్పట్లో. ఇంకా ముందుకు చూస్తే అంతకుముందు రాష్ట్రం ఏర్పడక ముందు. బట్ అంటే నా క్వశ్చన్ ఏంటంటే కేసీఆర్ గారి కంటే ముందే తెలంగాణలో ఇది జరిగింది కదా అని అంటున్నాను నేను అనేది. తెలంగాణలో అంటే తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి అనేది 1969 నుంచి కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలని జరుగుతూ ఉన్నది. కానీ కేసీఆర్ గారు ఒక ఆలోచన విధానంతో అంటే రాష్ట్రాన్ని ఎట్లా సాధించాలి, రాష్ట్రాన్ని రాజకీయంగా సాధించాలి, ఓకే, రాష్ట్రం యొక్క ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులకు తెలియజేయాలనే ఉద్దేశంతో వారు అవలంబించిన విధానం మరెవరు కూడా అవలంబించలేదు. 1969 నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగినా కూడా ఇలాంటి పందా ఎవరు కూడా అవలంబించలేదు, వాళ్ళు సక్సెస్ కాలేదు. ఓకే, అందుకని కేసీఆర్ గారు అవలంబించిన పందా అనేది ఒక సపరేట్ పందా. అది ఓకే, రాజకీయంగా అనేక అవమానాలు, అనేక నిర్లక్ష్యం. ఈ బక్కపల్చనోడు రాష్ట్రాన్ని ఎక్కడ సాధిస్తాడు? అట్లంటే గాంధీ తాత కూడా బక్కగానే ఉన్నవారే. అది ఇక్కడ అంటే పర్సనాలిటీ ఇంపార్టెంట్ కాదు, ఇండివిజువల్గా తను తీసుకున్న కమిట్మెంట్ ఒక స్టెప్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కేసీఆర్ గారు మీరు అన్నట్టుగా బక్కవాడు అనేసి ముక్కు అది ఇదని ఎట్సెట్రా, సారీ ఫర్ సేయింగ్ దిస్, బట్ ఇట్స్ బాడీ షేమింగ్ అనేది అసలు కంటెంటే కాదు. అది మేబీ ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ దేర్ మెచ్యూరిటీ లెవెల్స్ అన్నట్టు. 100%. బట్ ఇక్కడ పర్సనాలిటీ కంటే కూడా పర్సన్ ఇంపార్టెంట్ అంట నేను. 100%. ఓకే, సో అయితే ఇక్కడ నాకు ఒక చిన్న అంటే నా క్వశ్చన్ ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఫామ్ అవ్వడానికి మెయిన్ కారణము వాటర్ ఒకటి, ఉద్యోగాలు ఒకటి అని అన్నారు. ఒకవేళ సపోజ్ 16 జీవో కనుక ఖచ్చితంగా అప్లికబుల్ చేసి ఇంప్లిమెంట్ అయ్యిందంటే నిజంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అనేది ఫామ్ అయ్యి తెలంగాణ సపరేట్ అయ్యి ఉండేది అంటారా? అయ్యి ఉండకపోవచ్చు. 16 జీవో అప్లికబుల్ ఉండుంటే తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది అసంభవం అయి ఉండొచ్చు. ఎందుకంటే 16 జీవో అనేది మెయిన్ హార్ట్ ఫర్ ద అంటే మెయిన్ స్టెప్ లీడ్ టు ద సపరేట్ స్టేట్ అనేసి నా ఉద్దేశం. సపరేట్ స్టేట్ హుడ్ ఒకవేళ అది కనుక యాక్సెప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఈరోజు టీఆర్ఎస్ కానీ ఈ తెలంగాణ స్టేట్ సపరేట్ అనేది ఉండకపోయేది అనేది నా ఉద్దేశం. మీరేమంటారు దీనికి? అంటే ఒకటి మనం సపరేట్ స్టేట్ హుడ్ ఫార్మేషన్ అనేటప్పుడే సమగ్ర ఇన్ఫర్మేషన్ తీసుకునే అంటే మనం జనరల్గా ఏ పని చేసినా కానీ సమగ్రంగా ఆ పని గురించి ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని మనం ముందుకెళ్తాం. అదే నేను అనేది ఏంటంటే తెలంగాణలో తెలంగాణ ఉద్యోగులు, సీమాంధ్ర ఉద్యోగులే కనుక ఉన్నట్టయింటే ఈరోజు ఈ స్టేట్ డివిజన్ అనేది జరగబోయేది అనేది నా అబ్సల్యూట్గా స్టేట్మెంట్. అది అబ్సల్యూట్గా ఉండకపోయేది. అబ్సల్యూట్గా సపరేట్ స్టేట్ హుడ్ అనేది అసలు అవసరమే లేకపోయేది. ఓకే, తెలంగాణలో తెలంగాణ ఉద్యోగులు, సీమాంధ్రలో సీమాంధ్ర. అంటే ఉద్యోగుల పరంగా కంటే కూడా తెలంగాణ రాష్ట్రం నిర్లక్ష్యానికి గురైన విధానం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఉద్యోగులే కాదు, అంటే ఉద్యోగులు తెలంగాణ వాదులు ఆంధ్రాలో నివసిస్తున్నారా, ఆంధ్ర ప్రజలు తెలంగాణలో నివసిస్తున్నారా, లేదా తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాలో
పనిచేస్తున్నారా, ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తున్నారా అన్నదానికంటే కూడా తెలంగాణ భౌగోళికంగా, నీటిపారుదల పరంగా, వ్యవసాయ పరంగా మరియు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఓకే ఎంత నిర్లక్ష్యానికి గురైంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే వాటి మీద బేస్ చేసుకునే తెలంగాణ ఉద్యమం అనేది పుట్టింది. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఒక 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 అంశానికి సంబంధించిన దాని మీద పుట్టిన ఉద్యమం కాదు ఇది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉమ్మడి పాలమూరు జిల్లాని తీసుకుంటే, ఉమ్మడి పాలమూరు జిల్లా అత్యంత నిర్లక్ష్యానికి గురైన జిల్లా. ఉమ్మడి పాలమూరు జిల్లా తలాపున గోదావరి పారుతుంటుంది, తుంగభద్ర ఉంటుంది. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లా ఎప్పుడు కూడా ఎడారిని లేదా కరువును, కటకాలను చూసిన జిల్లా అది. నేడు ఇంత సస్యశ్యామలం ఎందుకైంది? ఆనాటి ప్రజాప్రతినిధులు, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కొంతమంది పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి నీళ్లు తీసుకుపోతుంటే హారతులు బట్టి నీళ్ళని పంపించినారు. అంటే ఆ ప్రతినిధులకు కనీసం ఆ రాష్ట్ర ప్రజల మీద కానీ, వారు ప్రజాప్రతినిధులుగా వ్యవహరించే ప్రజల మీద కానీ ఏమాత్రం అంటే అత్యంత నిర్లక్ష్యం చూపించి ఆ నీళ్ళని తీసుకుపోతుంటే హారతలు ఇచ్చి పంపించినారు. అంటే ఇట్లాంటి దృశ్యాల వల్ల, ఇట్లాంటి దృశ్యాలను చూసిన తర్వాత తెలంగాణ ఉద్యమం పుట్టిందని నేనంట. ఓకే, సో వాటర్ కానీ, ఉద్యోగాలు కానీ, ఏదైనా కానీ తెలంగాణ గతంలో అన్యాయం జరిగింది, నిర్లక్ష్యం చేశారు, అందుకోసమనే ఉద్యమము తర్వాత రాష్ట్రం ఏర్పడింది అని అంటారు. 100%. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఇంకొక డిస్కషన్ పాయింట్ ఇది. ఇట్స్ కంప్లీట్లీ నా ఇంటర్వ్యూస్, నా ఛానల్లో అన్ని డిస్కషన్సే ఉంటాయి. స్వాగతిస్తాం. ఎస్, సో గ్రేట్ ఆఫ్ యూ ఫర్ దట్, అంటే ఫర్ ద పాజిటివ్ యాటిట్యూడ్కి. అయితే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత 7-8 సంవత్సరాలుగా మనం అంటే సపరేట్ స్టేట్ ఫామ్ అయ్యి సీఎం కేసీఆర్ గారు ఎప్పుడైతే సీట్లో కూర్చున్నారో, ద మెయిన్ డ్రాస్టిక్ చేంజ్ మనం అబ్జర్వ్ చేస్తే, అంటే డ్రాస్టిక్ డెవలప్మెంట్ ఒక ఎట్టే స్ట్రెచ్ చూస్తే 365 days అగ్రికల్చర్కి వాటర్ సప్లై అవుతుంది. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? 100% ట్రూ. వెరీ గుడ్. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే 365 days సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు పండుతున్నాయి, కానీ ఇప్పటికి కూడా రైతులకు కానీ ఇంకా రైతు బంధు పథకం ఎందుకు? నెక్స్ట్ జనాలకు కావాల్సిన అంటే ప్రజలకు కావాల్సినటువంటి ధాన్యాలు కానీ, పప్పు దినుసులు కానీ రేటు మాత్రం ఏమీ తగ్గట్లే. ఇంకా అప్పటికి ఇప్పటికి 8 సంవత్సరాలు రేట్లు పెరిగినాయే కానీ అసలు తగ్గలేదు చెప్పాలంటే. అంటే రైతులకు రైతు బంధు పథకం ఎందుకు అనేది నేను మీకు ఒక మాటలో చెప్తాను. అంటే ఇప్పుడు మీరే చెప్పారు ఇందాక క్వశ్చన్లోనే 2 నిమిషాల క్రితము 365 days వాటర్ ఉంటున్నాయి. అండ్ చెరువులు అయితే నిజంగా చెప్పాలంటే నేను ఇప్పటికీ చెప్తాను, కేసీఆర్ గారికి అపర భగీరథుడు అని చెప్పాను అంటాను. అండ్ నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయల రేంజ్లో చెరువులు కూడా ప్రతి ఊరికి గొలుసు చెరువులు అన్ని తోపించారు. వాటర్ ప్లెంటీ ఆఫ్ ఉంది. ఇంత ఉన్నా సరే ఇంకా రైతు బంధు పథకాలు ఎందుకంటే రైతులకు ఇంకా సరిగ్గా ఇది జరగలేదంటారా? అండ్ నెక్స్ట్ ఈ మరి ప్రజలకు కావాల్సిన బేసిక్ నీడ్స్ రైస్ కానీ ఇవి ఎందుకు తగ్గట్లేదు అంటున్నారు? అంటే ఒకటి, రైతు బంధు పథకం ఎందుకు అనేది నేను మీకు చెప్తాను. దశాబ్దాల తరబడి రైతు నీళ్లు లేక, రైతుకు డబ్బులు ఇస్తే ఏం చేయాలనో తెలియదు, కానీ పొలం ఇస్తే ఏం చేయాలనో తెలుసు. పంట పండిస్తాడు, ఆ పంటని అమ్మే విధానం ఆయనకు తెలియదు, రైతుకు తెలియదు. అంటే దశాబ్దాల తరబడి రైతు నిర్లక్ష్యానికి గురైన తరుణంలో రైతుకు పెట్టుబడి సాయం కింద, అంటే రైతుకు వెన్నెముకగా 2 పంటలకు కలిపి 10,000 ఎకరాకు 10,000 సాయం అందించడం జరుగుతుంది. రెండోది ఏంటిది అని అంటే మన దేశ రాజ్యాంగబద్ధంగా మన దేశం ఫెడరలిజం ఫాలో అవుతుంది. ఈ ఫెడరలిస్టిక్ కంట్రీలో ఎంఎస్పి ధరలు అనేవి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసినప్పుడు మన దేశంలో పప్పు దినుసులు కానీ ఇతరత్ర ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కానీ జీడిపి, గ్యాస్, డీజిల్, పెట్రోల్ రేట్లు కానీ ఇవన్నీ నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో
నేను అనేది ఇక్కడ నా క్వశ్చన్కి ఇంకా మీరు ఇంకొంచెం క్లారిఫై, ఇంకా నాకు క్లియారిటీ రాలేదు నాకు యాక్చువల్గా. ఎందుకని అంటున్నానంటే 7 సంవత్సరాల క్రితం ఉన్న రైస్ రేటు పెరిగింది, కందిపప్పు రేటు పెరిగింది, కూరగాయలు ఈరోజు చూస్తే మినిమం 40 రూపాయలకు తక్కువ ఏ కూరగాయలు లేదు. ఓకే, అంటే నేను అనేది ఒకప్పుడు రైతుకి నిజంగానే వాటర్ కష్టాలు ఉన్నాయి, కరెంట్ కష్టాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు రైతుకు విషయం కావాల్సిన మ్యాక్సిమం అన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. ఇప్పుడు నాది ఒక చిన్న క్వశ్చన్ శ్రీకర్ గారు, మీకు 4 ఏళ్ల కింద మీరు ఎంత సంపాదించేవాళ్ళు? సమ్ ఎక్స్ రూపీస్. 7 సంవత్సరాల కింద మీరు ఎంత సంపాదించారు? లెస్ దెన్ ఎక్స్ అంటే ఈ రోజుతో కంపేర్ చేస్తే, ఈ రోజుతో కంపేర్ చేస్తే మరి అప్పుడు అంతెందుకు సంపాదిస్తున్నారు, ఇప్పుడు ఇంతెందుకు సంపాదిస్తున్నారు? ఖర్చులు పెరుగుతున్నాయి కదా, రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. బేసిక్గా రైతు పండించే రైతుకు కూడా ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. అప్పుడు ఏవి లేకపోయినా రేట్లు తగ్గినాయి అసలు. అంటే కరెంట్ లేదు, అంటే అప్పుడు లేదు అసలు. అప్పుడు ఏమీ లేదు. నేనేమంటున్నానంటే 7 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే కేసీఆర్ గారు రాలేదో, వేరే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉందో, తెలంగాణలో ఏ నదిలో కూడా నీళ్లు లేవు చెప్పాలంటే, కాళ్ళు కడుక్కునేటంత లేదు. ఇప్పుడు మనిషి మునిగిపోవడం కాదు, పంటలకి కావాల్సిన సస్యశ్యామలం అయిపోయింది. తెలంగాణ కూడా ఒక రైస్ బౌల్ లాగా తయారయ్యింది. అంటే ఆ రైస్ బౌల్ రైస్ ఎందుకు ఇంకా ఇప్పటికి రేటు తగ్గట్లేదు? నేను అనేది 100% దానికి నేను చెప్పే సమాధానం ఒకటే అండి. అంటే మన జీవన విధానాలు ఒక సామాన్యుడి జీవన విధానం అనేది చేంజ్ అయినప్పుడు రైతు కూడా ఒక సామాన్య జీవం. రైతుకు కూడా ఆ ఖర్చులు అనేటివి అవన్నీ ఉంటాయి కాబట్టి దళారీ వ్యవస్థలో ఆ రేట్లు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్దేశిస్తుందో అవే రేట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవలంబించాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఫెడరలిస్టిక్ స్టేట్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక నిర్ణయాలు తీసుకునే అధికారం అనేది ఉండదు. కాబట్టి ఈ రేట్లు అనేవి మనం చూస్తే ఇప్పుడు గ్యాస్, డీజిల్, పెట్రోల్ ఉన్నాయి. మన చుట్టుపక్కల దేశాలన్నిట్లో కూడా కంపేర్ చేసుకుంటే చాలా మినిమల్గా ఉన్నాయి. మన దగ్గర నాకు తెలిసి వాళ్ళ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. అదే మనం శ్రీలంకను, పాకిస్తాన్ అంటే మనకంటే పేద దేశాలైనా మనం చెప్పుకునే విధానంగా మనకంటే పేద దేశాలైన పాకిస్తాన్లో 27 రూపాయలు. ఎందుకట్లా? సో టాక్సేషన్. కాశ్మీర్ నుంచి నడుచుకుంటూ పోతే పాకిస్తాన్ వస్తుంది. పాకిస్తాన్కి నడుచుకుంటూ పెట్రోల్ తీసుకొని రావచ్చు. అంటే జనరల్ రానివ్వరు కాబట్టి మనకు సరిపోవట్లేదు, జనరల్గా పోవట్లేదు. కానీ సో అది టాక్సేషన్ అనేది ట్యాక్స్ల వల్ల కానివ్వండి, ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల కానివ్వండి. 7 ఏళ్ల కింద తీసుకుంటే డీజిల్ ప్రైస్ సమ్వేర్ అరౌండ్ 45 to 50 రూపీస్. అదే ఇవాళ తీసుకుంటే 90 రూపీస్. ఇట్స్ డబల్. ఆ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల ఈ రేట్లు అనేది పెరుగుతున్నాయి. ఓకే, రైతు బంధు నిజంగా రైతులకే వెళ్తుందంటారా, అదర్స్కి వెళ్ళట్లేదు అంటారా? 100%. నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. నాకు కూడా ఒక 5-6 ఎకరాల పొలం ఉన్నది. నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి ఆ వాల్యూ అనేది నాకు తెలుసు. నేను అనేది రైతు బంధు వాల్యూ అనేది తెలుసు. రైతు బంధు నిజంగా అంటే ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారులు పొందుతున్నారో నిజంగా వాళ్ళందరూ రైతులు వ్యవసాయమే చేస్తున్నారా అంటున్నారు. 100% లబ్ధిదారులకే రైతు బంధు అనే పథకం చేరుతుంది. నేను అనేది రైతులకు అందరికీ వెళ్తుంది. అంటే రైతులు అనేది నేను ఆ క్వశ్చన్ కొంచెం నాకు అర్థమైంది, మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థమైంది. నేను అనేది రైతులకు అందరికీ రైతు బంధు వస్తుంది, కానీ రైతు బంధు తీసుకున్న వాళ్ళందరూ రైతులేనా? నాకు అర్థమైంది, క్లారిఫైడ్గా నాకు అర్థమైంది మీ క్వశ్చన్. నేను సాగు చేస్తున్నా జనరల్గా. నేను నా పంట నేనే చేస్తున్నా సాగు. జనరల్గా నా పొలంలో సాగు అనేది నేనే చేస్తున్నా. నేను అంటే ఇది రాజకీయ పరంగా నేను ఉన్నా కానీ నా పొలంలో సాగు నేనే చేస్తున్నా కాబట్టి నేనే తీసుకుంటున్నా. రైతులు తీసుకొని ఎడల ఇంత పెద్దగా రైతు బంధు అనే పథకం ఈరోజు దేశానికే దిక్సూచి అయినటువంటి పథకం. నేను ఆ విషయంలో నిజంగా నేను అప్రిషియేట్ చేస్తాను టీఆర్ఎస్ గవర్నమెంట్ని. బట్ నా ఉద్దేశం ఏంటంటే కొంతమంది సిటీ అవుట్స్కట్స్లో ఫామ్ హౌస్లు తీసుకొని జస్ట్ హాలిడేస్ కోసం స్పెండ్ చేసే వాళ్ళకు కూడా రైతు బంధు అనేది వెళ్తుంది. దానివల్ల ఫండ్స్ అనేవి దుర్వినియోగం అవుతున్నాయి కొంత భాగం అని నేను అంటున్నా. ఎందుకంటే రైతు బంధు అనేది నిజంగా రైతుకు చాలా అవసరము. అది ఇట్స్ హెల్ప్ఫుల్ టు దెమ్. ఇందాక మీరే అన్నారు పెట్టుబడుల కోసము, విత్తనాలకు, ఎరువులకు, మందులకు, దేనికో దానికి రైతుకు ఉపయోగపడుతుంది అని. కానీ నేనేమంటానంటే 100 మంది రైతులకు ఇచ్చామనుకుంటే అందులో 100 మంది రైతులు లేరు, సమ్ అదర్స్ ఉన్నారు అంటున్నా. అగ్రికల్చర్ చేయని వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు కూడా అని నా ఉద్దేశం. అది ఆల్రెడీ అది కట్టేలు అయింది. దాన్ని
దాని విధానం యాక్చువల్గా రైతులకు అందించాలనే విధానంతోనే వెళ్తున్నది రైతు బంధు. ఓకే, అదర్ దాన్ దట్ వేరే దళారులకు కానీ వేరే ఎట్లా అంటే మీరు చెప్పిన విధానంగా అవుట్స్కట్స్లో ఫామ్ హౌస్లు తీసుకొని వాళ్ళు చేస్తున్న వాళ్ళకి వెళ్ళట్లేదు అనేది నా ఉద్దేశం. దాంట్లో ఎటువంటి ప్రభుత్వం అనేది ట్రాన్స్పరెంట్గా రైతులకే రైతు బంధు పథకం అనేది పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తుంది. అంటే పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్కరికి అని అంటే కల్టివేటెడ్ ల్యాండ్, అగ్రికల్చరల్ ల్యాండ్, ఫామ్ హౌస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్న వారికి అంటే ఫామ్ హౌస్లో అతను కూడా సాగు చేస్తుండొచ్చు. నేను అనేది అదే అంటున్నా. దానికోసము ఏమంటే గవర్నమెంట్ ఎలా అయిపోయిందంటే కేసీఆర్ గారి గవర్నమెంట్ కొన్ని చోట్ల కొన్ని విషయాలలో బోలా శంకర్ లాగా ఎవరేమన్నా తదాస్తు అని ఇచ్చేసుకుంటే వెళ్తున్నారు. దానికి ప్రాపర్ ఇది లేకపోవడం వల్ల కొన్ని ఫండ్స్ కూడా మిస్యూజ్ అవుతున్నాయి. అది ప్రజలకే మళ్ళీ తిరిగి పడ్డాను కదా అని అంటున్నా నేను అనేది. అట్లాంటి ఆలోచనలు, అట్లాంటి విధానాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో, తెలంగాణ ప్రభుత్వంలో అట్లాంటి విధానాలు ఉండవు. ఖచ్చితంగా రైతులకే రైతు బంధు పథకం అనేది వెళ్తుందనేది నా ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ఇప్పుడు మీరు కేటీఆర్ గురించి చెప్పాలంటే మీరు మాట్లాడేటువంటి మాటలు కానీ స్పీచ్ కానీ చూస్తే జూనియర్ కేటీఆర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ద డిబేట్ ద వే యు ఆర్ ట్రయింగ్ టు కమ్యూనికేట్, ట్రయింగ్ టు అంటే డిఫెన్స్ యువర్ సెల్ఫ్, యువర్ పార్టీ అండ్ యువర్ సెల్ఫ్ అని అంటే ఆ మాటలు కానీ అది ఎందుకో నాకు అనిపిస్తుంది. అంటే డైలీ పొద్దున్న లేచినప్పటి నుంచి మీరు కేటీఆర్ గారి స్పీచ్లు, కేటీఆర్ గారిని ఫాలో చేస్తారా అని అడుగుతున్నాను నేను. అది డైలీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి కాదు, పడుకున్నప్పుడు కూడా వారే మదిలో ఉంటారు మాకు ఎప్పుడు కూడా. వి ఫాలో కేటీఆర్ గారు ఎలాట్. దాన్ని పక్కన పెడితే నేను ఒక టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను, నేను ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న ప్రభుత్వానికి కార్యకర్తను. నేను నా ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో డిఫెండ్ చేసుకునే అవసరం నాకున్నది, డిఫెండ్ చేసుకోవాల్సిన పని కూడా నాకున్నది. కనుక నేను డిఫెండ్ చేసుకోవాలి. ఆ క్రమంలో నేను కేటీఆర్ గారిని ఫాలో అవుతున్నా అంటే అంతకంటే మీరు చెప్పే ఏ క్వశ్చన్కి ఆన్సర్ అయినా కానీ ఇట్స్ నాట్ లైక్ అంటే ఏదో మామూలు ఓటేసిన ఓటర్గానో కార్యకర్తగానో చెప్పట్లా. యు ఆర్ గోయింగ్ కంప్లీట్లీ అంటే ఆ దీనికి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ వాళ్ళు మీరు మీకు క్వశ్చన్ వేసినప్పుడల్లా ఆన్సర్ చెప్పడానికి కేటీఆర్ గారు ఆవహిస్తున్నారేమో అనిపిస్తుంది. మరి మీ ఫాలో కేటీఆర్ గారు జనరల్గా అంతకంటే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ నా పొలిటికల్ కెరియర్లో అంటే నాకు అనిపించిన ఉద్దేశం నేను మీతో ఓపెన్ హార్ట్గా చెప్పేస్తున్నాను. నేను అందుకోసం నా పొలిటికల్ కెరియర్లో ఇంతకంటే బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ హ్యావ్ నెవర్ రిసీవ్డ్. సో వెంకటేశ్వర రెడ్డి జూనియర్ కేటీఆర్ అనొచ్చు అయితే ఇట్స్ బిగ్ వే టు ట్రావెల్ అండి. చాలా పెద్ద మాట, మీ పరిధిలో మీ అనుభవంతో పోలిస్తే అది చాలా పెద్ద మాట. వారికి ఉన్న పరిజ్ఞానం కానివ్వండి, వారు ఇప్పుడు కంప్లీట్ కనిపిస్తుంది. ఇప్పుడు మీ స్థాయిలో అంటే మేబీ వయసు అనుభవం పక్కన పెడితే ఆయన స్థాయికి మీ దానికి కంపేర్ చేస్తే మీ ఏజ్లో కేటీఆర్ గారు ఇలానే మాట్లాడుతుంటారేమో అనిపిస్తుంది. దో వి ఫాలో కేటీఆర్ గారు, ఇట్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్, చాలా డిఫరెన్స్ ఉంటుంది. వారు అవలంబించే పందా కానివ్వండి, మేము వారిలో ఒక 1% మేము మ్యాచ్ చేయగలిగినా కానీ ఇట్స్ ఎ హ్యూజ్ టాస్క్ ఫర్ us. మరి ఎందుకని మీరు ఎక్కడైనా సరే కేటీఆర్ గారి సభకి వెళ్ళినా, కేటీఆర్ గారి మీటింగ్కి వెళ్ళినా కానీ పిలిచి మీ మీద భుజం మీద చేసి మాట్లాడుతుంటారు. కంపల్సరీ మీకు ఫోటో ఇస్తారు, సెల్ఫీ అంటారు, ఏదైనా సరే మిమ్మల్ని భుజం మీద చేసి అంత చనువు అనేది ఎందుకు వచ్చింది అంటారు? అంటే మేము జనరల్గా వీఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ కేటీఆర్. ఐ సా సో మెనీ నంబర్ ఆఫ్ ఫొటోస్ విత్ కేటీఆర్. దాంట్లో అంటే ఒక విధంగా చెప్పుకోవాలని అంటే దీంట్లో ఇంకొక లీడర్ మధ్యలో అంటే కేటీఆర్ గారు నాకు మధ్యలో ఇంకో లీడర్ కూడా ఉన్నారు. నా గురువర్యులు పాటిమీది జగన్మోహన్ రావు గారు. పాటిమీది జగన్మోహన్ రావు గారి వల్లనే నేను కేటీఆర్ గారికి అంత దగ్గర అయినా అని నేను అనుకుంటాను. ఈజ్ అ ట్రూ ఫాలోవర్ ఆఫ్ కేటీఆర్ గారు. నాకంటే కూడా కేటీఆర్ గారి లక్షణాలు జగన్మోహన్ రావు గారిలో 100% కనిపిస్తాయి. పాటిమీది జగన్మోహన్ రావు గారు ఈజ్ ఇన్ కుకట్పల్లి యూత్ వింగ్ లీడర్, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్. నేను వారిని గురువర్యులుగా నేను భావిస్తాను. వారిలో 100% నాకంటే కూడా 100% కేసీఆర్ గారిని అవలంబించే లక్షణాలు కేటీఆర్ గారిని అవలంబించే లక్షణాలు చాలా ఉన్నాయి. వారి వల్ల నేను కేటీఆర్ గారికి దగ్గర అయ్యి ఉండొచ్చు. మీరు అన్నట్టు కొన్ని లక్షణాలు కూడా నేను నేర్చుకుని ఉండొచ్చు. ఎందుకంటే మీరు మాట్లాడేటప్పుడు కూడా ఆ వర్డింగ్స్ మామూలుగా ఆయన వాడిన పదాలన్నీ మీకే రైట్స్ ఇచ్చినట్టున్నట్టు అనిపిస్తుంది నాకు. కేటీఆర్ గారు వెంకటేశ్వర రెడ్డి నా వర్డ్స్ అన్ని నీకే రైట్స్ అన్నట్టు డాక్యుమెంటేషన్ చేసి ఇచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. మరి అంటే జనరల్గా నా భాష అంటే నేను కొంచెం
కవిత్వాలు రచనలు అంటే కొంచెం అంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ అని నేను చెప్పాను, స్మాల్ బిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. కొన్ని బుక్స్ చదువుతూ ఉంటాను నేను జనరల్గా, అంటే టు ఇంప్రూవ్ మై వొకాబులరీ, తెలుగు వొకాబులరీ కానివ్వండి, ఇంగ్లీష్ వొకాబులరీ కానివ్వండి. అంటే నేను అనుకునేది ఏంటి అని అంటే మనం వ్యక్తపరిచే భావం అనేది ఒక మన తెలుగు భాషలో తెలుగు సంస్కృతి పదంగా వస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే, నేను ఆ పరిధిలో మాట్లాడుతూ ఉండింటే మీకు అట్లా అనిపించుండొచ్చు, కానీ బట్ కేటీఆర్ గారిని అనుకరించాలని, కేటీఆర్ గారిని కాపీ కొట్టాలని అయితే లేదు. అనుకరించాలని ఉంది, కాపీ కొట్టాలని అనుకరించాలని ఉందా, అనుసరించాలని ఉంది. అనుకరించడం అంటే మళ్ళీ అది ఆయనలాగా మీరే అనుసరించాలని ఉంది. సో యు ఆర్ ద ఫాలోవర్ ఆఫ్ కేటీఆర్ అనొచ్చు. కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ. ఓకే, 100%. నెక్స్ట్ యూఆర్ ఫస్ట్ ఇండియన్ అని చెప్పాలా, లేకపోతే తెలంగాణ స్టేట్ ఇదే పౌరుని అని చెప్తారు మీరు? ఆబ్వియస్గా ఇండియన్. సో దెన్ రేపు పొద్దున అంటే సామాజికంగా మనం ఇప్పుడు జనరల్గా సోషల్ ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో చూస్తే బీయింగ్ అన్ ఇండియన్ ఈ కోవిడ్ సిచ్యువేషన్కి సంబంధించి ప్రజెంట్ గవర్నమెంట్ నిజంగా ఇప్పుడు ఇండియా లెవెల్లో ఆలోచిస్తుందా, ఓన్లీ తెలంగాణ వరకే ఇది చేస్తుంది అంటారా? ఏది రాష్ట్ర ప్రభుత్వం అంటారు, కేంద్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వము ఇట్ సైడ్స్ ఇట్ అంటే నా క్వశ్చన్ డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నా, అంటే నా క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి కొంచెం అంటే ఇంకొంచెం క్లారిఫై చేస్తున్నా. టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ని తెలంగాణ వరకే ఆలోచిస్తుందా, మొత్తం ఇండియా లెవెల్లో బీయింగ్ ఇండియన్స్ గురించి ఆలోచిస్తుంది అంటారా? అంటే వాళ్ళకు ఉన్న పరిధులు చాలా తక్కువ. నేను అనేది ఎందుకు దేశవ్యాప్తంగా తెలంగాణలో స్టేట్ అనేది ఇండియాలో ఇట్స్ ఎ డిఫరెంట్ స్టేట్ అంట తెలంగాణ అనేది. ఇట్స్ ఎందుకు అనే మాట అంటే చిన్న ఎగ్జాంపుల్ ఫతేనగర్ తీసుకుందాం డివిజన్, మనకు ఎగ్జాంపుల్గా చెప్పండి. ఇట్స్ ఎ మినీ ఇండియా. అల్వాల్ తీసుకుందాం, ఇట్స్ ఎ మినీ ఇండియా. ఎందుకంటే తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి డిఫరెంట్ స్టేట్ ఆఫ్ పీపుల్ వేరే ఏ స్టేట్లో లేరు నాకు తెలిసి. హైదరాబాద్లో జనరల్గా హైదరాబాద్ అనేది తెలంగాణకి ఆయుపట్టు కాబట్టి నేనేమంటున్నానంటే తెలంగాణ ఈజ్ ఏ మినీ ఇండియా, సబ్ కాంటినెంట్, సబ్ ఇండియా అంటాను నేను. సో ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది ఓన్లీ తెలంగాణ వరకే ఆలోచిస్తుందంటారా, లేకపోతే ఇండియా లెవెల్లో ఇండియన్స్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉందంటారా అంటున్నా? ఇండియా గురించి ఇండియా లెవెల్లో ఆలోచించాల్సిన అవసరం లెవెల్ అంటే అన్ని స్టేట్ల గురించి కాదు నేను అనేది, బట్ ఎవ్రీ సిటిజన్ని ఇంపార్టెంట్ అని తీసుకోవాలి కదా అంటున్నాను నేను. ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఎవ్రీ సిటిజన్. ప్రతి ఒక్క సిటిజన్కి కూడా ఇంకో సిటిజన్ ఇంపార్టెంట్, కాపాడుకోవాల్సిన అవసరం నాట్ ఓన్లీ టీఆర్ఎస్ గవర్నమెంట్, ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉండాలి, ఉంటుంది కూడా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మనకు పొరుగు రాష్ట్రం అయిన పాకిస్తాన్తో తగాదాలు ఉన్నాయి, అవన్నీ జగమెరిగిన సత్యం జనరల్గా కూడా. మనకి ఇప్పుడు పాకిస్తాన్ వచ్చి మన భూభాగంలోకి చొచ్చుకొచ్చినా కానివ్వండి, లేదంటే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ని ఎక్కడైనా అటాక్ చేసినా కానివ్వండి, మన దేశవ్యాప్తంగా కూడా ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, వీఆర్ వన్ అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకు వస్తుంది? మన భూభాగంలో కానివ్వండి మన సిటిజన్స్ని అటాక్ చేసినందువల్లనే మనకు ఆ ఆలోచన ఫీలింగ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో నాట్ ఓన్లీ తెలంగాణ, న్యాచురల్ కెలామిటీ ఇది, అంటే ఒక దుర్భాగ్యమైన ఒక ప్రకృతి విపత్తులాగా దుర్భాగ్యమైన ఆలోచించలేని విధానంగా వచ్చినటువంటి ఈ సిచ్యువేషన్ని మనం త్రూఅవుట్ నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఇది. సో మన పట్ల మనం జాగ్రత్తగా ఉంటూ యాజ్ పర్ కోవిడ్ ప్రోటోకాల్స్ శానిటైజ్ చేసుకుంటూ మాస్క్ వేసుకుంటూ, ఇప్పుడు మనం మాస్క్ వేసుకోలేదు అంటే ఇంటర్వ్యూ కాబట్టి ఇది అంటే ఆఫ్ కోర్స్ శానిటైజ్ చేసుకున్నాము. శానిటైజ్ చేసుకుంటూ మాస్క్ వేసుకొని కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తే చాలు. అంటే ఒక బాధ్యత కలిగిన సిటిజన్గా మనం పాటిస్తే వీ కెన్ ఫైట్ కోవిడ్. నేను ఎందుకు అంటున్నానంటే న్యూజిలాండ్ అనే దేశం చిన్న దేశం, వారి జనాభా ఈజ్ ఈక్వల్ టు మన తెలంగాణ రాష్ట్రం అంతా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా న్యూజిలాండ్లో ఉంది. సో వాళ్ళకి ఇప్పుడు సెకండ్ వేవ్లో ఈ రోజుకి 0 కేసెస్
దే హ్యావ్ రూల్డ్ అవుట్ కోవిడ్. ఓకే. ఎందుకు అని అంటే దే హ్యావ్ ఫాలోడ్ ద ప్రోటోకాల్స్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఎటువంటి ప్రోటోకాల్స్ ఇస్తున్నా కూడా వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి దే హ్యావ్ మెయింటైన్డ్ సోషల్లీ డిస్టెన్స్, దే హ్యావ్ శానిటైజ్డ్ దేర్ హ్యాండ్స్, దే హ్యావ్ వాష్ దేర్ హ్యాండ్స్, దే యూజ్డ్ మాస్క్స్. రీసెంట్గా వారు ఆక్లాండ్లో ఒక స్టేడియంలో ఈ పాండమిక్ని జయించినందుకు వాళ్ళు చాలా పెద్ద గ్యాదరింగ్, ఒక 50,000 లక్ష మంది జనాల గ్యాదరింగ్లో దే హ్యావ్ కండక్టెడ్ ఎ మ్యూజికల్ నైట్. అంటే అట్లా బాధ్యత కలిగి ఉంటే మన we would have overcome this COVID. But the situation is worst. సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ కంటే కూడా ఫస్ట్ వేవ్లో బాధ్యత కలిగి ఉన్నాము, సెకండ్ వేవ్లో వీఆర్ నాట్. అంటే సిటిజన్స్ కానివ్వండి, గవర్నమెంట్స్ కానివ్వండి, we have failed in making things happen. సో దీనివల్ల కొంచెం సిచ్యువేషన్ అనేది వర్స్ట్గా ఉందని నా ఉద్దేశం. ఓకే. ఇప్పుడు ఈ కష్టకాలంలో ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో ప్రభుత్వాలు రాజకీయాలు పక్కన పెట్టేసి మనిషికి మనిషి సాయం చేసుకుంటూ వెళ్తే, అదే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఒకరితో ఒకరికి కలిసి పనిచేయడం మేలంటారా, లేకపోతే ఇలానే పార్టీసు అని చెప్పి అడ్డుగోడలు కట్టుకుంటే ఇదంటారా? అసలు పార్టీస్ అంటే నేను అనేది ఎందుకంటే రేపు పొద్దున ఇన్కేస్ సెంట్రల్ కానీ స్టేట్ కానీ, ఎందుకంటే ఇది ఓపెన్ ఫ్యాక్ట్ అందరికీ చెప్పాలంటే ఒక అంతా కూడా గొడవలాగానే జరుగుతున్నాయి టీఆర్ఎస్ బీజేపీ అనేది. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే అందరికీ తెలిసిన విషయమే. రేపు పొద్దున టీఆర్ఎస్ బీజేపీతో కానీ బీజేపీ టీఆర్ఎస్తో కానీ కలిసి దీని మీద ఒక బెనిఫిట్ జరుగుతుంది పబ్లిక్కి అనంటే కలిసి వెళ్ళే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయంటారా? అంటే ఒకటి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటిది అని అంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని మెట్లు దిగినా కానీ కేంద్ర ప్రభుత్వం ఎంత సహకరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. ఎందుకంటే కేంద్రం మనకి హెల్ప్ చేయలేని సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకున్న పరిమితుల మేరకు, వాళ్ళకున్న అంటే లిమిటేషన్స్ మేరకే వాళ్ళు ఏదైనా పని చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యాక్సినేషన్ తీసుకుందాం అనుకోండి, యూపీ అండ్ గుజరాత్ ఆర్ బీజేపీ రూల్డ్ స్టేట్స్ అండ్ తెలంగాణ 13th బిగ్గెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఓకే. సో యూపీ అండ్ గుజరాత్కి 60% ఆఫ్ వ్యాక్సినేషన్ అందింది త్రూ అవుట్. అంటే దేశంలోకి వచ్చిన వ్యాక్సినేషన్లో 60% యూపీ అండ్ గుజరాత్కి వెళ్ళింది. వెరాస్ తెలంగాణకి 21st మే టు 2nd మే కంపేర్ చేసుకుంటే 41,500 వ్యాక్సినేషన్స్ వచ్చినాయి. విచ్ ఈస్ అంటే అది ఎంతమందికి ఉపయోగపడుతుంది అంటే 6,500 మంది రోగులకు ఉపయోగపడుతుంది. అంటే ఇంత నిర్లక్ష్యం అంటే ప్రతి విషయంలో, అంటే యూపీ అండ్ గుజరాత్ ఒకటే ఉన్నాయా రాష్ట్రంలో, లేదా దేశంలో యూపీ అండ్ గుజరాత్ ఈ రెండే రాష్ట్రాలు ఉన్నాయా, లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలకే వారు వ్యాక్సినేషన్ ఇవ్వదలుచుకున్నారా, లేదా బీజేపీ కార్యకర్తలకే వాళ్ళు వ్యాక్సినేషన్ ఇవ్వదలుచుకున్నారా? పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ముఫ్త్ మే వ్యాక్సినేషన్ దేనా వాలా హై అని చెప్పేసి చెప్పినారు. 35,000 కోట్లు పార్లమెంట్ సాక్షిగా వారు ప్రకటించడం జరిగింది. ఎక్కడ పోయినాయి 35,000 కోట్లు? ఆత్మనిర్భర్ భారత్ అనేది ఏ సామాన్యునికి ఉపయోగపడింది చెప్పండి మీరు? 25,000 కోట్లు 25,000 కోట్లు ఆత్మనిర్భర్ భారత్ కింద, అంటే పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిన దాని తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు 25,000 కోట్లు ఇచ్చినప్పుడు ఏ సామాన్యునికి అది ఉపయోగపడింది చెప్పండి మీరు? ఇట్లాంటి అవస్థలు ఉన్నప్పుడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య లేనప్పుడు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇంతే వర్స్గా ఉంటుంది. జనరల్గా మనకి ఇప్పుడు 4 ఎంపీలు గెలిచినారు అని అంటారు బీజేపీ. ఈ 4 ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తీసుకొచ్చినారండి రాష్ట్రానికి? ఇప్పటికీ వాళ్ళకు వచ్చిన ఫండ్స్ తప్ప ఇంకేం తీసుకొచ్చినారు చెప్పండి? ఒకరేమో మేము నగరాల పేర్లు మారుస్తామంటారు. నగరాల పేర్లు మార్చడం వల్ల ఒరిగేది ఏంటిదండి? హైదరాబాద్ను భాగ్యనగరం చేస్తే ఏం ఒరుగుతుంది మనకి? ఏమొస్తుంది చెప్పండి? వరంగల్ని ఓరుగల్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇంకో ఎంపీ ఉంటాడు, టర్మరిక్ బోర్డు తీసుకొస్తా, పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పిండు. మరి ఆయనకే తెలియాలి స్పైసెస్ బోర్డు, టర్మరిక్ బోర్డు కంటే కూడా స్పైసెస్ బోర్డు అనేది చాలా ఉపయోగకరం అని ఆయనే చెప్తాడు. ఓకే. విచ్ ఇస్ ఇర్రిలెవెంట్. ఇంకొకరు కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు, వారికి ఎప్పుడు మోడీ చేసిన పనులను పొగడడం తప్ప వేరే పని లేదు. ఇంకొకరు ఆ ఎంపీ ఎప్పుడు కనిపిస్తాడో ఎప్పుడు కనిపించాడో ఎవరికీ తెలియదు.
అంటే వీళ్ళు ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఎవరు కనిపించరు, ప్రజలు కనిపించరు. ఎలక్షన్స్ వచ్చినాయి అంటేనే రోడ్ల మీదకి వస్తారు. ఇదంతా కేంద్రం ఇచ్చిందని అంటారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అని అంటారు. ఎక్కడ కూడా ఇర్రిలవెంట్ మాటలు విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు వన్ స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇంకో స్టేట్మెంట్కి రిలేషనే ఉండదు అనమాట. ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆదుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తనకున్న లిమిటేషన్స్ మేరకు, అంటే కంపేర్ టు అదర్ స్టేట్స్ తెలంగాణ స్టేట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్. ఎందుకు అని అంటే తెలంగాణ రాష్ట్రంలో 116 దవాఖానాలను, హాస్పిటళ్లను కోవిడ్ హాస్పిటల్గా నిర్ణయించడం జరిగింది. వాటికి సరిపడా బెడ్లను కానివ్వండి, ఆక్సిజన్ సిలిండర్లను కానివ్వండి, లేదా పారామెడిక్స్ని కానివ్వండి, వీళ్ళందరినీ కూడా సమకూర్చడం జరిగింది. అంటే ఫస్ట్ వేవ్ ఆఫ్ కరోనా తర్వాత ఒక ప్రత్యేక దవాఖానాను టీమ్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆ టీమ్స్ని ఏర్పాటు చేసుకోవడం, అక్కడ 1200 పైచిలుకు బెడ్లను ఏర్పాటు చేసుకోవడం అనేది, అంటే రాష్ట్ర ప్రభుత్వం లిమిటేషన్స్లో ఏముందో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా 100% దే ఆర్ డూయింగ్ దేర్ డ్యూటీ. ఓకే. సో ఇప్పుడు 18 మంది ఎంపీలు, 16 మంది అండ్ నియర్లీ 120 ఎమ్మెల్యేస్ కదా. 113 నేను అనేది కాదు, మొత్తం టోటల్ తెలంగాణకి 120 మంది ఎమ్మెల్యేలు. ఓకే. అంటే 18 మంది ఎంపీలు. నేను మొత్తం కలిసి స్టేట్కి మాట్లాడుతున్నాను, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పర్టికులర్. సో ఇప్పుడు ఈ 120 మందిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, అదర్ పార్టీస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఓన్లీ టీఆర్ఎస్ పైపులు మాత్రమే వర్క్ చేస్తున్నట్టు అని అంటారా, మిగతా ఎమ్మెల్యేలు చేయట్లేదని? 100%. నేను ఎందుకంటానంటే ఈ మాట, ఫస్ట్ వేవ్ ఆఫ్ కరోనాలో మీరు అబ్జర్వ్ చేస్తుంటే టీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త గ్రౌండ్ లెవెల్లో సేవలు చేసినారు. గ్రౌండ్ లెవెల్లో ఇంక్లూడింగ్ మీ, గ్రౌండ్ లెవెల్లో అంటే వారికి ఉన్న పరిధి మేరకు 100% సేవలు చేసినారు. ఏ ఒక్క పార్టీ కూడా, అంటే ఏ ఒక్క పార్టీ కార్యకర్తలు కూడా ఇంకెక్కడ కూడా కనిపించలేని పరిస్థితి. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని కూడా మేము ఆదుకోవడం జరిగింది. అంటే మా పరిధి మేరకు, మాకున్న లిమిటేషన్స్ మేరకు మేము ఆదుకోవడం జరిగింది. ఇది వేరే ఏ పార్టీ కార్యకర్తను కూడా నేనైతే చూసింది లేదు. మరి మీరు చూసినారేమో నాకు తెలియదు. ఓకే. బట్ ఏంటంటే నేను అనేది టీఆర్ఎస్లో 120 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే లేరు, బట్ అదర్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు, 100% ఉన్నారు. సో దే ఆల్సో ట్రైడ్ దే లెవెల్ బెస్ట్ అని నేను అంటున్నా. దే వుడ్ హ్యావ్ ట్రైడ్, బట్ ఇప్పుడు ఆటోమేటిక్గా న్యాచురల్లీ మెజారిటీ ఉన్న వాళ్ళదే మ్యాక్సిమం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇలా అయినా అపోజిషన్లో ఉన్నప్పుడు అంటే పార్టీలకు అతీతంగా అనేది ఏంటంటే ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పార్టీ అయినా కానివ్వండి, పార్టీ అనేది నా దృష్టిలో మీద వేసుకునే షర్ట్ లాంటిది. జస్ట్ లీవ్ ద షర్ట్ ఆఫ్ ద పార్టీస్ అండ్ వర్క్ జాయిన్ ద హ్యాండ్స్ అంటున్నా. దీనికి మీరేమంటారు అంటున్నా. ఏ పార్టీలకు అతీతంగా పనిచేయాలి ఈ కోవిడ్ టైంలో, అది స్టేట్ సెంట్రల్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే సిచ్యువేషన్ ఇంత వర్స్ట్గా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం అయితే ఉన్నది. దాంట్లో మీ మాటతో నేను ఏకీభవిస్తాను. నేను జనరల్గా పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన ఫస్ట్ మనిషి తర్వాతనే పార్టీ. 100% దానికి నేను, ఎందుకంటే కరోనాకి వీళ్ళు టీఆర్ఎస్ వీళ్ళు బీజేపీ అనే తారతమ్యం లేదు. వాళ్ళ లీడరు, వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ ప్రధానమంత్రి అనే తారతమ్యం కూడా లేదు. బయట దేశాల్లో చూస్తే ప్రెసిడెంట్లకే వచ్చింది, ప్రధానమంత్రులకే వచ్చింది. వాళ్ళు కొంతమంది పాపం ఇదయ్యారు, మనం అనకూడదు ఆ మాట. కానీ నేను అనేది ఏంటంటే ఫస్ట్ బీయింగ్ అన్ ఇండియన్, మన ఇండియాకి ఎలా అయితే మనం బార్డర్ చుట్టూ కాపలా పెట్టుకున్నామో, అవును, మనం కూడా ఈ కరోనా అనే ఇది కూడా ఒక టెర్రరిజం లాగానే, అంతకంటే చాలా ప్రమాదకరమైన ఇది. దిస్ ఈస్ బిగ్గెస్ట్ థ్రెట్ టు ద కంట్రీ యాక్చువల్గా. నాట్ ఓన్లీ కంట్రీ, హోల్ వరల్డ్ చెప్పాలి. హోల్ వరల్డ్ అంటే అందులో ఇండియాకి బాగా అటాక్ అయింది. ఇండియా బాగా అటాక్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే వీ హ్యావ్ ఎ హ్యూజ్ పాపులేషన్. హ్యూజ్ పాపులేషన్ వచ్చేసి ఒక 40 to 50% పీపుల్ ఆఫ్ ది ఇండియా ఆర్ బిలో పావర్టీ లెవెల్. అంటే బిలో పావర్టీ లెవెల్ ఉన్నప్పుడు వాళ్ళకు ఒక రోజు గడిచేదే చాలా కష్టంగా ఉంటుంది. పని చేస్తే కానీ రోజు గడవని పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సోషల్లీ బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది.
సోషల్గా వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో సోషల్గా దే హ్యావ్ టు లీడ్ దేర్ లైఫ్. అట్లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఉత్పన్నమైనప్పుడు సిచ్యువేషన్ ఇంతే వర్స్ట్గా ఉంటుందేమో అని నా ఆలోచన. సో యాజ్ ఏ టీఆర్ఎస్ కార్యకర్తగా మీరు అవును, మిగతా పార్టీల వాళ్ళకి ఈ కోవిడ్ సిచ్యువేషన్ నుంచి దాటే వరకు రాజకీయాలన్నీ పక్కన పెట్టి అందరం కలిసి పనిచేద్దామనే పిలుపుని మీరైతే ఎలా ఇస్తారు? స్టే సేఫ్, స్టే హోమ్. నేను అనేది అది సేఫ్టీ కానీ అదర్ పార్టీ మెంబర్స్కి అదే లెట్ మీ కంప్లీట్ మై హోల్ థింగ్. ఓకే, ఇనీషియల్లీ స్టే సేఫ్, స్టే హోమ్. రెండోది ఏంటంటే మీ పరిధుల మేరకు, మీ లిమిటేషన్స్ మేరకు మీరు ఎంతమందికి అయితే సహాయపడగలుగుతారు, మీరు ఎంతమందికి అయితే సహాయం చేయగలుగుతారు, మీరు ఆ సేవను కొనసాగించాల్సిందిగా ఇతర పార్టీలనే కాదు, సామాన్య ప్రజలకు కూడా నేను చెప్తున్నాను. నేను పిలుపునిచ్చే అంత పెద్ద మనిషిని అయితే కదా, ఈ పరిధిలో చెప్తున్నాను నేను. అది ఎందుకంటే నేను ఇప్పటికీ నా స్టేట్మెంట్కి నేను కట్టుబడి ఉన్నా. యువర్ ద జూనియర్ కేటీఆర్ నా దృష్టిలో. ఎందుకంటే మేబీ కేటీఆర్ గారు ఇలా అంటే అంతమంది వస్తారేమో, బట్ మీరు కూడా మాట్లాడితే కొంతమంది అన్నా వేకపోతారని నా ఉద్దేశం. పార్టీలకు అతీతంగా సేవ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. జనరల్గా ఎప్పుడైనా కానీ ఉంటుంది. సేవ చేయాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఉన్న తరుణంలో మాత్రం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఓకే, సో లాస్ట్ ఈ పొలిటికల్ రిలేటెడ్ ఒక క్వశ్చన్, తర్వాత వేరే సెగ్మెంట్కి వెళ్తాను నేను. షూర్. రాజకీయాలు అనేది 5 ఏళ్ళకి ఒకసారి చూడాలని అంట, సేవ మాత్రం నిరంతరం 5 ఏళ్ళు చూడాలని అంట. మీరేమంటారు? నేను రాజకీయాలు అనేది చూడకూడదని నేను అంట. ఏంటి తప్పదు మరి, ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఎలక్షన్ టైంలో తప్పితే నేను అదే అంటున్నా, రాజకీయాలు 5 ఏళ్ళకి ఒకసారి చూడాలి, సేవ మాత్రం 5 ఏళ్ళు చేయాలంటున్నా. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. PM ఈజ్ ఎ PM ఫర్ ఎంటైర్ కంట్రీ, ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ. CM ఈజ్ ఎ CM ఫర్ ఎంటైర్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్. MLA, member of legislative assembly, is a representative of every citizen of the constituency. అదే విధంగా అంటే నీకు ఓట్లేసిన జనాలకే కాకుండా నువ్వు ప్రతి ఒక్కరికి కూడా జవాబుదారీవే. జవాబుదారీ అయినప్పుడు ఈజీగా యు ఆర్ లీడర్ ఆఫ్ దట్ కాన్స్టిట్యున్సీ ఆర్ స్టేట్ ఆర్ కంట్రీ. ఓకే, నేను ఒక మాట చెప్తాను, మీరు హర్ట్ అవ్వనంటే ఒక మా క్వశ్చన్. షూర్, అడగచ్చు కదా. 100% మీరు హర్ట్ అవ్వకూడదు. 100% ఇది తీయని ఎడిటింగ్లో కూడా 100%. కొంతమంది అందరినీ అనట్లా నేను, కొంతమంది MLA అంటే M ఫర్ మనీ, L ఫర్ ల్యాండ్, A ఫర్ అసెట్స్ అన్నట్టుగా తయారైంది. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్ అంట నేను. అంటే నా పరిధిలో అది బిగ్గెస్ట్ స్టేట్మెంట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను అనేది ఏంటంటే కొంతమంది జస్ట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ సీట్ లాగా అండి. నేను ఇక్కడ ఇదనట్లా నేను, కొంతమంది అని అంటున్నా నేను. నేను అదే అంటున్నా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పార్టీస్. నేను అనేది కొంతమంది అలా ఉండడం వల్ల డెవలప్మెంట్కి కొంచెం స్లో అవుతుందని అంటున్నాను నేను అనేది. దట్ ఈస్ వాట్ నా పరిధిలో నాకు అది బిగ్గెస్ట్ స్టేట్మెంట్ అవుతుందేమో అని నేను ఆలోచిస్తున్నా. ఓకే, జనరల్గా. ఓకే, సో వీల్ క్లోజ్ దట్ క్వశ్చన్, నో ప్రాబ్లం. రైట్, అంటే నా పరిజ్ఞానంలో నేను నా అబ్జర్వేషన్, నా ఎక్స్పీరియన్స్ మాత్రమే నేను మీ ముందు మేబీ అయ్యి ఉండొచ్చు, బట్ అది నాకైతే అది బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇన్ మై కెరియర్. అంటే జనరల్గా నా కెరియర్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే నేను ఈ స్టేట్మెంట్ మీద కామెంట్ చేయలేని పరిస్థితి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ కమింగ్ టు ద వెంకటేశ్వర రెడ్డి పర్సనల్ థింగ్స్. అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ ఇంకేదన్నా ఉందా లైఫ్? ఎలా నుంచి TRS, KCR, KTR, హరీష్ రావు, లేకపోతే సమ్ ఎట్సెక్రా బయట పబ్లిక్ తిరిగి, ఇది కాకోకుండా అదర్ దెన్ సెకండ్ ఇంకేదన్నా ఫేజ్ ఉందా అంటున్నా. గత 8 సంవత్సరాల కింద వరకు లేదు, 8 నుంచి 10 సంవత్సరాల కింద వరకు వేరే అంశం అనేది ఉండింది నా లైఫ్లో. కానీ గత 10 సంవత్సరాల నుంచి మాత్రం TRS, ప్రజాసేవ, KTR, KCR ఇవే నా వ్యాపకాలు. ఓకే, నెక్స్ట్ ఒక డైరెక్ట్ క్వశ్చన్, నా పర్సనల్ క్వశ్చన్. ఇది మీరు ఏంటి, నేను మిమ్మల్ని ఎందుకు క్వశ్చన్లు అడిగినప్పుడల్లా ఈ వర్డ్ ఎందుకు వాడుతున్నానంటే మీరు హర్ట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో హెల్దీగా ఫీల్ అవుతారని అడుగుతున్నాను. అంటే జనరల్గా నేనేమంటే నాట్ ఏ కాంట్రవర్సీ క్వశ్చన్, యువర్స్ పర్సనల్ క్వశ్చన్, నాకు పర్సనల్ క్వశ్చన్. ఇది మీ పర్సనల్ గురించి అడుగుతున్నాను. యూ హ్యావ్ లిబర్టీ టు ఆస్క్ మీ ద క్వశ్చన్స్. ఓకే, సో దెన్ మీ ఫాదర్కి ఒక కోరిక ఉంటుంది వెంకటేశ్వర రెడ్డికి నా తర్వాత, అంటే ఆయన లైఫ్లో కానీ ఆయన లైఫ్ ఇప్పుడంటే ఓకే ఇది కానీ
మీరున్న కాలనీకి ప్రెసిడెంట్గా చూడాలనేది ఒక కోరిక అని చెప్పేసి నేను విన్నా. ఇది హౌ ఫర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్? అంటే అదొకటి రైట్ అయితే ఎక్స్ప్లెనేషన్ చెప్పండి, రాంగ్ అంటే నేను ఇంకా అసలు అవసరం లేదు. అది ఈ కోరిక అనేది ఉన్నిందా లేదా నిజంగా మీకు కూడా? అంటే మీరున్న కాలనీకి ప్రెసిడెంట్ అవ్వాలని గతంలో కంటెస్ట్ కూడా చేశారు. అంటే నేను ప్రెసిడెంట్గా లేదు కానీ అండి, జనరల్గా వారు ఏమనుకునేవారు అని అంటే వారికి ఈ లీడర్షిప్ అంటే రాజకీయాలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండింది. వారు కూడా నా కొడుకు వెంకటేశ్వర వారు కూడా సేవ చేయాలనేది కోరిక అనేది నేను నాకు తెలిసిన. వారు కూడా మేము నివసించే కాలనీలో జనరల్ సెక్రటరీగా పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకంటే కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేసింది వారే ఎలక్షన్ క్యాంపెయినింగ్లో. అంటే దిస్ వాజ్ అంటే అప్పుడు నేనున్న ఇప్పుడు నాకు అది కొంచెం ఈజీ టాస్క్ ఏమో కానీ అప్పుడు నేను ఐ వాజ్ ఎంటరింగ్ ఇన్ టు ద పాలిటిక్స్ థింగ్స్. మీరు కంటెస్ట్ చేసినప్పుడు అది మీ డాడీ కోరిక అని చెప్పి మీరు కంటెస్ట్ చేశారు అనేది నేను అంటున్నా. అదొక టాక్ అనేది నేను మా ఫాదర్ కోరిక అనేది పక్కనే పెడితే మిమ్మల్ని ఏదో అంటే సీట్లో కూర్చోబెట్టి ఇట్స్ నాట్ ఫర్ ఏదో అంటే హోదా ఇవ్వాలని కాదు, యూ హ్యావ్ టు డూ సర్వీస్ టు ద పీపుల్ అనే 100%. అంటే మనం ఒకటి ఇప్పుడు నా కొడుకు పైలట్ కావాలని నేను అనుకుంటా. నాకు ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు. నా కొడుక్కి కూడా నా బిడ్డకి కూడా ఆ ఇంట్రెస్ట్ అనేది ఇన్కల్కేట్ కావాలి. ఇన్కల్కేట్ అయినప్పుడే పనులు జరుగుతాయి అనేది నేను భావిస్తాను. అంటే నాకు ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఉంటేనే వారు ఆ ఆలోచించినేమని నేను అనుకుంటా. నిజంగా ఉండిందా మరి మీ ఫాదర్కి? 100% వారికి ఉండింది. వారి కళను నేను నిజం చేసినా నేను నిజం చేయలేదా అని అంటే ఐ కెనాట్ మేక్ ఇట్ బికాజ్ వారు ఇప్పుడు లేరు కాబట్టి. అదే అంటున్నా, వారు లేరు. ఇంకా ఇది ఉందా మీకు? ఇంకా ఆ టార్గెట్ ఒకటి అంటే మీరు ఆ బాధ్యత నెరవేర్చాలనేది ఉందా ఇంకా కంటిన్యూ? అంటే అఫ్ కోర్స్ మీరు డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్గానే పబ్లిక్తో టచ్లో అయితే ఉన్నారు ఇప్పుడు. ఐ మీన్ డైరెక్ట్లీ ఇన్ టచ్ విత్ పబ్లిక్ యాక్చువల్గా. జనరల్గా పబ్లిక్లో డైరెక్ట్గా టచ్లో ఉన్నాను. నేను ఎట్లా చెప్పాలి అని అంటే ఆ పరిధి దాటినానేమో అని నాకు అనిపిస్తుంది జనరల్గా. ఆ పరిధి అనేది నేను దాటి ముందుకు వెళ్ళినానేమో. సో వై ఐ హ్యావ్ టు స్టెప్ బ్యాక్ అగైన్. వెంకటేశ్వర రెడ్డి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏమని చెప్పాను? వెంకటేశ్వర రెడ్డి గురించి ఒక మాటలో చెప్పాలంటే మృదు స్వభావి అని నేను ఎందుకు అంటున్నానంటే స్పందించే మనసు ఉన్నప్పుడే లీడర్ అవుతాడు. అంటే మృదు స్వభావం ఉన్నప్పుడే లీడర్ అవ్వగలుగుతాడు. ఏ ఇష్యూ జరిగినా కానీ దానికి స్పందించాల్సిన అవసరం ఓ లీడర్కి ఉంటుంది. కాబట్టి నేను మృదు స్వభావం అని నేను చెప్పుకుంటాను. అందరికీ వెంకటేశ్వర రెడ్డి, కొంతమందికి వెంకటేశ్వర రెడ్డి? అందరికీ వెంకటేశ్వర రెడ్డి, దాంట్లో డౌట్ లేదు. అంటే అందరి వాడే 100%. నాట్ ఫర్ సమ్. నాట్ ఫర్ సమ్. అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఎలక్షన్స్ వరకే పార్టీలు. అదే నేను అనేది ఆ స్టేట్మెంట్కే వస్తున్నాను. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకే పార్టీలు. ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు కాలనీ కానివ్వండి, డివిజన్ కానివ్వండి, లేదా కాన్స్టిట్యున్సీ కానివ్వండి, స్టేట్ కానివ్వండి, కంట్రీ కానివ్వండి, ఎలక్షన్స్ తర్వాత అందరికీ మనం ఎన్నుకున్నవారు ఈజ్ అ రిప్రజెంటేటివ్ ఫర్ ఆల్. సో మీది ఇప్పుడు నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది. మీరు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మా స్వస్థలం. అదే అక్కడ మీరు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఇది కార్యకర్తగా ఇదా? అవునా? 100%. ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు ద లాస్ట్, మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కోవిడ్ కావచ్చు లేదా పొలిటికల్ పరంగా ఏదైనా కావచ్చు, మీ పరిధిలో ఏదైనా సజెషన్స్ కానీ లేదు ఒక మెసేజ్ కానీ ఇవ్వాలంటే పాండమిక్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని ఏమని చెప్పేస్తారు పబ్లిక్గా? అంటే మీ ఎల్డర్స్ కావచ్చు, యంగర్స్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, పెద్దలు, పిల్లలు కానీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటి అంటే టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. మూడోది ఏంటంటే వేర్ మాస్క్, స్టే సేఫ్, స్టే హెల్దీ. నాలుగోది ఏంటిది అని అంటే మీరు హెల్దీగా ఉన్నప్పుడు ఇంకో పర్సన్ అవసరంలో ఉన్నప్పుడు అంటే అవస్థలో ఉన్నప్పుడు మీకు తోచిన మేరకు మీరు ఎట్లయితే సహాయం చేయగలుగుతారో. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మాకు ఒక మెసేజ్ వచ్చింది మా పార్టీ హైకమాండ్ నుంచి. అంటే హైకమాండ్ అంటే కేటీఆర్ గారు కానీ కవిత గారు ఒక సిచ్యువేషన్ ఏంటిది అని అంటే డోంట్ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్స్. ఎస్, a little
కాల్ ఆఫ్ యువర్స్ మే హెల్ప్ సమ్ హండ్రెడ్ ఆఫ్ పీపుల్ ఎస్ అనేది ఒక చిన్న మెసేజ్ అనేది వచ్చింది. సో ఇదే నేను చెప్పగలుగుతాను. ఓకే రైట్. మీరు లైఫ్లో ఇప్పుడు మీ పొలిటికల్ పరంగా 100 ఇప్పుడు ఆల్రెడీ మీరు పాలిటిక్స్లో 100% నేను పార్టిసిపెంట్ అనే చెప్పాలి. యాక్టివ్. సో మీరు ఈ పొలిటికల్ పరంగా మీ లైఫ్లో ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పచ్చు ఒకసారి కెమెరా ముఖంగా చెబితే సో ఇట్ విల్ బి గ్రేట్ ఆఫ్ యూ అని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. చూసే వ్యూయర్స్కి కూడా మీ నుంచి ఒక కృతజ్ఞత అనేది ఎలా తెలపాలో వాళ్ళు కూడా తెలుసుకుంటారని నా ఉద్దేశం. కేసీఆర్ గారు ఫర్ ఇన్స్పైరింగ్ మీ, కేటీఆర్ గారు ఫర్ ఇన్స్పైరింగ్ మీ ఎ లాట్ విత్ హిస్ యాక్షన్స్, విత్ హిస్ వర్డ్స్. పాటిమీది జగన్మోహన్ రావు గారు మా గురువు గారు. దీస్ 3 people I have to thank a lot. ఓకే. సో పొలిటికల్ పరంగా మీకు వీళ్ళు ముగ్గురు గురువులు అని చెప్పచ్చు. 100%. దట్ ఎనీ మోర్ టు సే టు ద వ్యూయర్స్? Nothing more. What I can say is subscribe to Srikar Creative Works. అంటే ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ కండి, లైక్ షేర్, ప్రెస్ ద బెల్ బటన్. సో దట్స్ వాట్ ఐ కెన్ సే. ఇది ప్రాంప్టింగ్ చెప్పేశాను నేను మీకు. థ్యాంక్ యూ. అది సో థ్యాంక్ యూ వెంకటేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ. ప్లెజర్ ఈజ్ మైన్. సమ్ యువర్ వాల్యుబుల్ టైం. సో థ్యాంక్ యూ. ప్లెజర్ ఈజ్ మైన్ అండి. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో వ్యూయర్స్ చూశారు కదా, ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్త కేటీఆర్ గారి ప్రియ మిత్రుడు, సోదరుడు, సమానుడని నేను ఎందుకన్నాను, శిష్యుడు అంట. సో డిసైపుల్ ఆఫ్ కేటీఆర్ గారు. సో నాకు తెలిసి ఈ వీడియో కేటీఆర్ గారి దగ్గర రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నా. మేబీ hopefully సో దట్ హీ ఫీల్ సో హ్యాపీ దట్ హీ హాజ్ ఇన్స్పైర్డ్ వన్ ఆఫ్ ద హార్ట్ఫుల్ టు ద డియరెస్ట్ పర్సన్ అనేసి నేను అనుకుంటున్నా. ఈజ్ ఎన్ ఇన్స్పిరేషన్, ఈజ్ ఎన్ ఐడియల్ టు లాట్ మెనీ ఇన్ ద పార్టీ. ఓకే, లాట్ మెనీ ఇన్ ద పార్టీ. సో నన్ను ఇన్స్పైర్ చేయడంలో, నేను ఇన్స్పైర్ కావడంలో ఇట్స్ నథింగ్. నేను అనుకునేది నథింగ్. బట్ హోప్ఫుల్లీ ఇట్ రీచెస్ కేటీఆర్ గారు. వెళ్ళాలని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మీలాంటి కార్యకర్తలను చూసినప్పుడే వాళ్ళకి కూడా ఒక అంటే లైఫ్లో ఒకరిని మనం మోటివేట్ చేయడం ఇది అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనేసి నేను ఫీల్ అవుతున్నాను. సో హోప్ఫుల్లీ. సో వ్యూయర్స్, ఇది ఈరోజు మన గెస్ట్ శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు, నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ కార్యకర్త. సో నెక్స్ట్ మరో వీడియోలో మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ లవ్ యూ ఆల్. బాయ్ టాటా. థ్యాంక్ యూ.